ఓకే, ఎవరైతే ఇన్స్టంట్ మనీ కోరుకుంటున్నారో వాళ్ళకి ఇస్ అ వండర్ఫుల్ న్యూస్ మన దగ్గర వచ్చింది. అదే డైరెక్ట్ సేల్ బోనస్. ఏంటంటే వరల్డ్ లో #1 ప్లాన్ అనొచ్చు సనెడ్జ్ మార్కెటింగ్ ది. ఎందుకంటే డైరెక్ట్ సేల్ బోనస్ ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్న పర్సన్ కి కూడా ₹500 అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అది నెక్స్ట్ స్లైడ్ లో చూస్తాం. ఇస్ అ వండర్ఫుల్ న్యూస్ అండి. ఇస్ అ రాకింగ్ చేయొచ్చు బిజినెస్ ని. లీడర్స్ ఇది క్లారిటీగా వినండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం, యాజ్ ఎ నెట్వర్క్ గా ఉన్నాం కాబట్టి మనం ఏంటంటే వీక్ వైజ్ గా మనము సేల్స్ ని క్లోజ్ చేయడానికి దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ అనొచ్చు. 2nd to 8th కన్సిస్టెన్సీ ఆఫర్ లక్కీ డ్రా ఉంటుంది. మనకు 700 PV అనేది ఉంటుంది. 2nd to 8th ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీ ఆఫర్ లక్కీ డ్రా ఉంటుంది. ఫస్ట్ వీక్ లో 9 to 15th చేశారు. 2 days ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మనం సేల్స్ ని పెంచుకోవడానికి, కన్సిస్టెన్సీని పెంచడానికి చాలా మంచి ఉపయోగపడుతుంది ఈ ఆఫర్. కన్సిస్టెన్సీ ఆఫర్ క్లోజ్ ఎప్పుడు 9th to 15th ఆఫ్ ఎవ్రీ మంత్. థర్డ్ వీక్ వచ్చేసి 16th to 24th ఎవ్రీ మంత్ రెగ్యులర్ రీపర్చేస్ ఆఫర్. ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళు రీపర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే 16th to 20th వరకు ఉండేది, మనకి 4 days ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 24th వరకు ఇస్తున్నారు రెగ్యులర్ రీపర్చేస్ ఆఫర్. అదే విధంగా సనెడ్జ్ కార్నర్, మనం ఏదైతే 15,000 PV తో కార్నర్ ని క్లోజ్ చేస్తున్నామో ఇక్కడ లీడర్స్ గమనించాలి. సనెడ్జ్ కార్నర్ కి కూడా 2000 ఆఫ్టర్ పర్చేస్, అంటే 2000 PV ఆఫ్టర్ పర్చేస్ సనెడ్జ్ కార్నర్ ఈస్ కన్సిడర్ టు దట్ పర్సన్. ఏంటంటే 2000 PV కన్సిడర్ అయిన తర్వాత సనెడ్జ్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత అతను ఫాస్ట్ ట్రాక్ కార్నర్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ పర్సన్. ఇది గమనించాలి లీడర్స్. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఎవరైతే కార్నర్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి యాజ్ యూజువల్ సనెడ్జ్ కార్నర్ వస్తుంది. అదేవిధంగా ఓమ్ షాపీ క్లోజింగ్ డేట్ 24th వరకు చేశారు, రైట్? సనెడ్జ్ కార్నర్ అండ్ ఓమ్ షాపీ. ఇంతకు ముందు మనకి ఓమ్ షాపీ మంత్ ఎండ్ వరకు ఉండేది, కానీ 24th వరకు లాస్ట్ డేట్. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఏదైనా ఉంది సనెడ్జ్ లో సక్సెస్ తొందరగా రావాలి అని అంటే మనము కార్నర్ అండ్ హోమ్ షాపీ ఇస్ ద బెటర్ ప్లాన్ ఫర్ అస్. 4th వీక్ వచ్చేసి మనకి 25th to 30th, ఏంటి 25వ తారీఖు నుండి 30వ తారీఖు ఆరు 31st ఆఫ్ ఎవ్రీ మంత్ నో ఆఫర్స్ అనేవి ఉండవు. మంత్ ఎండ్ బిజినెస్ క్లోజింగ్, అంటే బిజినెస్ క్లోజింగ్ ఎప్పుడు అవ్వాలి? 24th వరకు అయిపోవాలి. యాజ్ ఎ లీడర్ ఇప్పుడు మనకి వీక్ వైజ్ గా మనకి ఈ విధంగా డిజైన్ చేసి మనకి ఇవ్వలేదు కాబట్టి ప్రీవియస్ లో మనకి ఛాలెంజెస్ వచ్చాయి. ఇప్పుడు డిజైన్ చేశారు, ఆఫర్స్ బాగా పెట్టారు, ఫ్రంట్ బోనస్ పెట్టారు, అదే విధంగా జాయినింగ్ బోనస్ పెట్టారు కాబట్టి మనకి ఆపర్చునిటీ చాలా యూటిలైజ్ అవుతుంది. ఎందుకంటే 25th 30 జస్ట్ లెవెల్ చెకింగ్ చేసి ఎవరికైతే దగ్గరలో అచీవ్మెంట్ ఉన్నారు, అదే విధంగా ఎవరైతే సైడ్ వాల్యూమ్స్ మిస్ అవుతున్నారు, ఎవరైతే సెల్ఫ్ బీవీ పెట్టుకోవట్లేదు, అప్లై యాజ్ ఏ లీడర్ గా మనం అవన్నీ కూడా చెక్ చేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. కన్సిస్టెన్సీ ఆఫర్ ప్రమోషన్ బొనాంజా, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, ఎవరైతే కన్స్యూమర్ ఉన్నారో అతనికి కన్సిస్టెన్సీ ఆఫర్ కి ప్రమోషన్ చేయాలంటే దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ అస్. 1100 PV కన్సిస్టెన్సీతో మనం జాయిన్ చేస్తే ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ కానీ న్యూ డిస్ట్రిబ్యూటర్ కానీ మనకి ఏమి ఇస్తున్నారు అంటే 1 పాయింట్ ఇస్తున్నారు. ఏంది? 1 పాయింట్. 1100 PV తో 1 పర్సన్ ని జాయిన్ చేస్తే 1 పాయింట్. 2500 PV కన్సిస్టెన్సీతో జాయిన్ చేస్తే 2 పాయింట్స్. కన్సిస్టెన్సీ ఆఫర్ ప్రమోషన్ బొనాంజాలో ఉండాలి అని అంటే బిలో IBO క్లబ్ ఉన్న వాళ్ళు, అంటే 50,000 ఇన్కమ్ బిలో ఉన్న వాళ్ళు 15 పాయింట్స్ మనం తేగలిగితే, అంటే 15 పాయింట్స్ అంటే ఎన్ని? మనకు 2 పాయింట్స్ ఎంతకి ఇస్తున్నారు? 2500 PVకి ఇస్తున్నారు. అంటే మీరు ఆలోచన చేయాలి, దాన్ని డివైడ్ చేసుకోవాలి. 15 పాయింట్స్ అంటే ఒకవేళ 1100 PVతో మనం 15 మెంబర్స్ ని జాయిన్ చేయగలిగితే మనకు 15 పాయింట్స్ వస్తాయి. మనకు మాక్సిమం 1 లెగ్ నుంచి క్యాలిక్యులేషన్ ఎన్ని పాయింట్స్ చేస్తారని అంటే 10 పాయింట్స్ వరకే చేస్తారు. మోర్ దాన్ 10 పాయింట్స్ ఒక లెగ్ లో వస్తే అది క్యాలిక్యులేషన్ కి రాదు. ఇది ఒక్కటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనకు 11 మెంబర్స్ ఉన్నారు కన్సిస్టెన్సీ ఒకే లైన్ లో, 10 పాయింట్స్ మాత్రమే తీసుకుంటారు, రైట్? ఎప్పుడు? బిలో ఐబిఓ క్లబ్ ఎబో, అంటే 50,000 ఎబో ఇప్పటివరకు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్. పాయింట్ టార్గెట్ వచ్చేసి 25 పాయింట్స్, మాక్సిమం ఒక లెగ్ నుంచి 15 పాయింట్స్ తీసుకుంటారు. స్టార్ క్లబ్ వాళ్ళకి 35 పాయింట్స్, మాక్సిమం 1 లెగ్ నుంచి 20 పాయింట్స్ తీసుకుంటారు. సిల్వర్ స్టార్ క్లబ్ లీడర్స్ కి 40 పాయింట్స్, మాక్సిమం ఒక లెగ్ నుంచి 25 పాయింట్స్ తీసుకుంటారు. ఆఫ్టర్ అచీవింగ్ దిస్ టార్గెట్ యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ద షూర్ అవార్డ్. అంటే ఆలోచన చేయండి, ఖచ్చితమైన అవార్డు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఆ అవార్డు ఏంటో చూద్దామా? 4 టైప్స్ టీ షర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ సైజ్ ఏదైతే వస్తుందో ఆ సైజ్ ప్రకారం ఇస్తారు, రైట్? సనెడ్జ్ టీ షర్ట్ అనేది ఎనీ 1 కలర్. ఎవరైతే ష్యూర్ గిఫ్ట్ అచీవర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా లక్కీ డ్రా ఇస్తున్నాం. ఏంటంటే ఎవరైతే టీ షర్ట్ గెలుపొందిన వాళ్ళకి మళ్ళీ లక్కీ డ్రాలో ఎలిజిబుల్ ఇస్తున్నాము. అదేంటంటే ప్రైజ్ నెంబర్ 3 ఏంటి? వ్యాలెట్ అండ్ బెల్ట్. ఇంకొక గిఫ్ట్ చూస్తారా? దిస్ ఈస్ ల్యాప్టాప్ బ్యాగ్, ప్యూర్ లెదర్ తో ఉందండి. ఇంకొకటి ఏంటంటే టీవీ, అంటే 32 ఇంచెస్ TCL ఆండ్రాయిడ్ టీవీ వస్తుంది. దిస్ ఈస్ ద బిగ్ గుడ్ న్యూస్. ఎందుకంటే ఫస్ట్ పర్చేస్ ఫర్ ద ఎంటైర్ మంత్, ఎవరైతే ఫస్ట్ పర్చేస్ చేస్తున్నారో 1100 PVకి కన్సిస్టెన్సీ రాదు. ఎందుకు అని అంటే 2000 PV చేస్తేనే దట్ పర్సన్ సనెడ్జ్ డిస్ట్రిబ్యూటర్, రైట్? మనకి 2500 PV ఎంటైర్ మంత్ లో
పర్చేజ్ చేస్తే ఫస్ట్ ఇన్వాయిస్ 2500 పీవీ చేసినట్టయితే యాజ్ ఏ 5000 పీవీ చేసినట్టయితే ఫస్ట్ మంత్ కన్సిస్టెన్సీ ఆఫర్ కన్సిడర్ చేస్తారు. దిస్ ఇస్ అనదర్ బిగ్ గుడ్ న్యూస్ ఫర్ అస్. వెయిట్ చేద్దామా? ఇస్ ద బిగ్గెస్ట్ లార్గెస్ట్ సూపర్ డూపర్ రాకింగ్ షాకింగ్ గుడ్ న్యూస్. ఇలాంటి ఫ్రీడమ్ ప్లాన్ లో మనకి ఫ్రీడమ్ వచ్చింది. ఏం ఫ్రీడమ్ అని అంటే ఫీల్డ్ వర్క్ ఫ్రీడమ్. అది చూద్దాం. రైట్, సన్ఎడ్జ్ స్టార్టెడ్ 1 అడిషనల్ ఇన్కమ్ 9+ ఇన్కమ్స్ ఏవైతే వస్తున్నాయో దానితో పాటుగా మనకి 1 more ఇన్కమ్ యాడ్ చేశారు. మన ఇన్కమ్స్ 10 types ఆఫ్ ఇన్కమ్, దట్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ నేమ్ ఈస్ డైరెక్ట్ సేల్ బోనస్. ఏంటి? డైరెక్ట్ సేల్ బోనస్. ఈ డైరెక్ట్ సేల్ బోనస్ గురించి యూనిక్ పాయింట్ అండి. యాజ్ ఏ అప్లైన్ సాటిస్ఫై అవ్వాలి, ఎవరైతే మనల్ని నమ్మి వస్తున్నారో వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. ఇద్దరు కలిస్తేనే టీం అనేది ఇక్కడ మనకు నిర్వచనం. ఎందుకనంటే జస్ట్ ఆరోగ్యకరమైన వస్తువులని ఇక్కడ ఎంఆర్పి ప్రోడక్ట్ 4500 నుంచి 5000 తీసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే 2000 పీవీతో మీరు డైరెక్ట్ గా సన్ఎడ్జ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు. మీరు డైరెక్ట్ సేల్ బోనస్ 500 రూపీస్ వస్తుంది. ఇక్కడ లీడర్స్ కి చాలా డౌట్ ఉంది. ఏంటంటే డైరెక్ట్ గా నేను 1000 లైన్లు వేసుకోవాలా సార్, 100 లైన్లు వేసుకోవాలా సార్, డైరెక్ట్ గా ఎలా వేసుకోవాలి సార్ అన్న ఆలోచనలో చాలా మంది లీడర్స్ ఉన్నారు. పాయింట్ యూనిక్ పాయింట్ అండి. స్పాన్సర్ వేరు, యాజ్ ఏ అప్లైన్ వేరు. ఎవరైతే పర్సన్ ని పరిచయం చేస్తున్నారో వాళ్ళు ఏమవుతారు? స్పాన్సర్ అవుతారు. మీరు ఎవరి కింద ఐడి జాయిన్ చేయాలనుకుంటున్నారు, మీరు డౌన్ లైన్ కి హెల్ప్ చేయాలనుకుంటున్నారు, లైఫ్ లైన్ కి హెల్ప్ చేయాలనుకుంటున్నారు. అలా హెల్ప్ చేసినప్పుడు ఏమవుతుంది? మనం ఏం చేస్తాము? ఆ ఏరియాలో మనకు డైరెక్ట్ గా తెలిసిన పర్సన్ కూడా జాయిన్ అవుతున్నాడు. మనం ఏం చేస్తాం? అక్కడ పోటీతత్వం లేకుండా మనం ఏం చేస్తాం? అదే రామాయంపేట పర్సన్ దగ్గర వేస్తాం. బట్ అతను అప్లైన్ అవుతాడు, అతన్ని పరిచయం చేసిన మనం స్పాన్సర్ అవుతాం. అప్పుడు ఇక్కడ గమనించండి, స్పాన్సర్ కి 500 ఇవ్వడం జరుగుతుంది. మనకేంటంటే 1000 లైన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా మంది ఎల్ఓబి డెప్త్ మిస్ అవుతుంది సార్, మేము ఈ డెప్త్ వరకు వర్క్ చేస్తే వాళ్ళు కింద జాయిన్ చేస్తున్నారు, డెప్త్ వరకు మాకు రావట్లేదు అన్న అపోహలు తొలగించుకోండి. దిస్ ఈస్ ద యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఎస్, డైరెక్ట్ సేల్ బోనస్ లో ఒకసారి ఆలోచన చేయండి. జస్ట్ 4 మెంబర్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తే డైరెక్ట్ స్పాన్సర్ మీరు అవుతే 2000 తీసుకునే అవకాశం. ఏంటి? 2000 రూపాయలు తీసుకోవచ్చు. అలా మంత్ మొత్తం వీక్లీ పేఅవుట్స్ వస్తాయి. కాబట్టి ఎవరైతే 2500 పీవీ ఎబో చేస్తున్నారో ఎంఆర్పి ప్రోడక్ట్ లో తీసుకుంటే 4500 to 5000 తీసుకుంటే ఆటోమేటిక్లీ పీవీ రేషియో ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా 2500 పీవీ వస్తుంది. అతనికి ఏం బెనిఫిట్ అంటే 10% అచీవ్ అవుతారు. అదే విధంగా 150 రూపీస్ వస్తుంది, 1000 రూపాయల ప్రోడక్ట్ వస్తుంది, సన్ఎడ్జ్ డిస్ట్రిబ్యూటర్ అవుతున్నావు, మీరు సేవ్ చేయొచ్చు 1150 రూపీస్. పర్చేసింగ్ 2500 పీవీ ప్రొడక్ట్స్ ఫర్ 4 months రెగ్యులర్లీ. 5th month యూ విల్ గెట్ 5000 ప్రొడక్ట్ వోచర్ ఫ్రీ. ఫస్ట్ మంత్ 2500 పీవీతో జాయిన్ చేస్తున్నాము, 4999 అయింది, 1000 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తున్నాము. స్పాన్సర్ కి 500 పోతుంది. అదే విధంగా స్పాన్సర్ హ్యాపీ, ఇక్కడ 6% అచీవ్ అవుతున్నారు, 150 రూపీస్ ఇస్తున్నాం. కొత్త పర్సన్ హ్యాపీ, అతనికి ఫస్ట్ మంత్ కన్సిడర్ చేస్తారు. ఏంటి? కన్సిస్టెన్సీ కన్సిడర్ చేస్తారు ఎంటైర్ మంత్. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఇక్కడ స్లైడ్ మిస్ అయింది, ఏదో బ్లాక్ గా ఉందని ఆలోచనలో పోకండి. ఇక్కడ చూడండి, 5000 ప్రోడక్ట్ ఎంఆర్పి ప్రైస్ కి ఇప్పిస్తాం. ఏంటి? ఫస్ట్ టైం ఎంఆర్పి ప్రోడక్ట్ ఇస్తాము. మనకి ఫ్రీ ప్రోడక్ట్ రాదండి, ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్రీ ప్రోడక్ట్ రాదు. సెకండ్ మంత్ 5000 తీసుకుంటే 1000 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. ఫస్ట్ టైం వస్తుంది, సెకండ్ టైం వస్తుంది, థర్డ్ టైం వస్తుంది, ఫోర్త్ టైం వస్తుంది. 4 months కలిపి 4000 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అతను పర్చేస్ చేసింది 29000. ఓకేనా? మళ్ళీ ఫ్రీ ప్రోడక్ట్ 1500 వస్తుంది. టోటల్ ప్రోడక్ట్స్ తీసుకున్న తర్వాత 5th month వోచర్ యూ విల్ గెట్ 5000 వోచర్. యూ విల్ గెట్ 10,000 పీవీ అండ్ అబో. ఏంటి? 900 రూపీస్ గ్రూప్ పీవీ బోనస్ కూడా అచీవ్ చేయొచ్చు. టోటల్ బెనిఫిట్ ఎంత వస్తుంది? ఎంత? 31,400 నుంచి 20,000 మైనస్ చేస్తే 11,400. ఈ ఆఫర్ లో కనుక మనం జాయిన్ చేయగలిగితే, ఈ ఆఫర్ లో కనుక మనం ఒక పర్సన్ కి 4 months కంటిన్యూస్లీ పెట్టగలిగితే ఆ పర్సన్ కి బెనిఫిట్ ఎంత అంటే, చాలా ప్రీవియస్ కంపెనీలో 50% బిలో చూసాం, రైట్ నా? ఇక్కడ 57% ఇస్తున్న ఏకైక వరల్డ్ లో ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బెంచ్ మార్క్ లో సన్ఎడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది. రైట్ సార్. క్వాలిఫైయింగ్ సన్ఎడ్జ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే కొత్తగా మనము అనుకుంటున్నామో, ఏదైతే మనకి బోనస్ 500 రూపీస్ వస్తుందో వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అంటే, ఫస్ట్ ఇన్వాయిస్ 4500 to 5000 చేస్తేనే, 2000 పీవీ కంప్లీట్ చేస్తేనే అతనికి 1000 ఎంఆర్పి ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. లేదు సార్, నేను ప్రతి నెల 500 పీవీ చేస్తాను అన్న పర్సన్ కూడా మనకు వస్తారు. అందరూ 2000 పీవీ చేయాలని లేదు, 500 పీవీతో కూడా నేను జాయిన్ అవుతాను సార్ అని అంటారు. అతనికి చెప్పాలి క్లియర్ గా 500 ఎన్ని 4 నెలలు 500 పీవీ తీసుకున్నాడు, 4 వారాలు తీసుకున్నారు, మల్టిపుల్ ఇన్వాయిస్, రైట్? అలా తీసుకున్న తర్వాత 4 వారాల తర్వాత స్పాన్సర్ కి 500 రూపీస్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. 2000 పీవీతో అతను సన్ఎడ్జ్ డిస్ట్రిబ్యూటర్ అవుతాడు. రైట్ సార్. ఇంకొక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంది. అతను 500 పీవీ పెట్టేసి మర్చిపోయాడు, 500 పీవీ పెట్టి మర్చిపోయాడు, మనం కాల్ చేయడం మర్చిపోయాం, ఫీల్డ్ లో బిజీగా ఉన్నాం. ఆ పర్సన్ కి ఏం చెప్పాలంటే, 4 నెలలైనా పర్లేదు, 500 పీవీ. ఈ మంత్ ఏంటి? జూలైలో 500 పీవీ పెట్టాడు,
ఆగస్ట్ లో 500 పీవీ పెట్టాడు, సెప్టెంబర్ లో 500 పీవీ పెట్టారు, అక్టోబర్ లో 500 పీవీ పెట్టాడు, 4 నెలలు 500 పీవీ పెట్టాడు, 2000 పీవీతో సన్ఎడ్జ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు. స్పాన్సర్ కి 500 ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ లో ఇస్తారు. ఎవరైతే ఈ 4500 ఎంఆర్పి ప్రోడక్ట్ కన్నా తక్కువగా పర్చేస్ చేస్తారో వాళ్ళని ప్రిఫర్డ్ కస్టమర్ అని అంటారు. ఆఫ్టర్ పర్చేస్ సన్ఎడ్జ్ డిస్ట్రిబ్యూటర్, రైట్? డైరెక్ట్ సేల్ బోనస్ పేఅవుట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఫస్ట్ వీక్ ఎప్పుడు? 8th of every month, second week 15th of every month, third week 24th of every month, fourth week 31st month end of every month. ఒకసారి ఆలోచన చేయండి. దిస్ ఈస్ అ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అండి. ఒక లైన్ లో 28 మెంబర్స్ తీసుకురండి, యూ విల్ గెట్ సిల్వర్ డైరెక్టర్. 23,000 ఇన్కమ్ తీసుకునే ప్లాన్ మా దగ్గర ఉంది. ఈ సిల్వర్ డైరెక్టర్ 4 time ఫ్రమ్ డైరెక్ట్ సేల్ బోనస్, 1 time రెగ్యులర్ 9 type ఆఫ్ బోనస్. 5 సార్లు ఎవరు పేమెంట్ అయ్యారు, ఎక్కడ జాబ్ చేసినా నెలలో ఒకసారి వేస్తారు. మనకి టోటల్ 5 times పేఅవుట్ వస్తుంది. ఎక్కడ? సన్ఎడ్జ్ మార్కెటింగ్ లో. మంత్ లో 5 times మనం ఎర్న్ చేయొచ్చు. ఏంటి? ఇన్కమ్. సన్ఎడ్జ్ ఫ్రీడమ్ ప్లాన్ 10 types ఇన్కమ్, రిటైల్ ప్రాఫిట్ అప్ టు 30%, డైరెక్ట్ సేల్ బోనస్ 10%, పర్ఫార్మెన్స్ బోనస్ 6 to 14%, సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3%. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను, అందరం వింటున్నాం. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 21%, ట్రావెల్ బోనస్ 4%, కార్ బోనస్ 5%, హౌస్ బోనస్ 5%. టోటల్ 81% డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీ ఏదైనా ఉంది అని అంటే త్రూఅవుట్ ఇండియాలో, వరల్డ్ లో సన్ఎడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. సార్ సన్ఎడ్జ్ డిస్ట్రిబ్యూటర్ రీటైల్ ప్రాఫిట్ ఇన్కమ్ చాలా సింపుల్ గా చెప్తాను వినండి. ఎంఆర్పి కి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి డిఫరెంట్ ఏంటి అంటే, మనము ఏదైతే ఎంఆర్పి ప్రొడక్ట్స్ తీసుకుంటున్నామో దానిపైన మనకు 30% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 3,000 రూపీస్ రీటైల్ ప్రాఫిట్ అవుతుంది. మనము ఒకవేళ 9,999 పర్చేస్ చేస్తే 3,000 సేవ్ అవుతున్నాం. దాన్నే రీటైల్ ప్రాఫిట్ ఇన్కమ్ అని అంటాం, రైట్? రీటైల్ ప్రాఫిట్ ఇన్కమ్ అంటే ఏంటి? ఎంఆర్పి మీద మనకు డిస్కౌంట్ ఇచ్చేదాన్ని, మనం సేవ్ చేసేదాన్ని మనం రీటైల్ ప్రాఫిట్ ఇన్కమ్ అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ సేల్ బోనస్. మీకు ఇంత ముందే డిస్కషన్ చేశాము. ఇది చాలా మంచి స్లైడ్. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. యాజ్ ఏ స్పాన్సర్ గా నేనే నాయుడు సార్ ని స్పాన్సర్ గా జాయిన్ చేశాను. నేనేం చేస్తున్నానంటే నాయుడు సార్ ని కరుణాకర్ సార్ డౌన్ లో వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు స్పాన్సర్ ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నాను. నాయుడు సార్ ని కరుణాకర్ సార్ కి పరిచయం చేసింది ఎవరు? నేను. కాబట్టి 500 రూపీస్ ఒక పద్ధతిగా, ఒక ఎథికల్ గా ఎవరికి రావాలండి? నాకు రావాలి కదా. కాబట్టి నాకు 500 వస్తుంది. యాజ్ ఏ అప్లైన్ గా కరుణాకర్ గారు ఉంటారు. కరుణాకర్ గారికి 2000 పీవీ పోతుంది, రైట్? కరుణాకర్ గారు కాదు, ఇద్దరికి వస్తుంది పీవీ. ఇది గమనించండి ఫ్రెండ్స్. దీన్ని డైరెక్ట్ సేల్ బోనస్ అంటాము. బిలో 2000 పీవీ ఉంటే ప్రిఫర్డ్ కస్టమర్ అని అంటారు. వాళ్ళకి అచీవ్మెంట్ ఏమి ఇవ్వమండి. యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ గా రావాలి అని అంటే 2001 పీవీ టు 5000 వరకు 6% లో ఉంటారు. వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ అంటాం. ఏమంటాం? సన్ఎడ్జ్ డిస్ట్రిబ్యూటర్ అంటాం. 5001 నుంచి 35,000 ఇన్ బిట్వీన్ పీవీ ఉంటే వాళ్ళని అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటాం. ఏమంటాము? అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటాము. మనకి ఏమి ఇస్తున్నారు అని అంటే 9% పర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. బ్రాంజ్ డిస్ట్రిబ్యూటర్ ఎప్పటి వరకు? 35,001 నుంచి 80,000 పీవీ వరకు 12% ఇస్తాం. 80,001 పీవీ. 80,001 పీవీ ఎందుకు పెట్టారంటే 1 పీవీ తక్కువ ఉంటే 12% అండి. 80,001 పీవీ దగ్గర కూడా మిస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. 80,001 చేస్తే 14% అంటాం. ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వాలనుకుంటాం. సపోజ్ 5వ తారీఖున ఈ రోజు జాయిన్ అయ్యాము. 31st వరకు నేను సిల్వర్ అవ్వాలని గోల్ పెట్టుకుని వచ్చాను. బట్ అప్పుడు ఏం చేయాలి అని అంటే 70,000 పీవీ ఇన్ క్యాలెండర్ మంత్ ఈజ్ బిజినెస్ మంత్. అంటే మనము క్యాలెండర్ మంత్ లో 70,000 పీవీ సింగిల్ మంత్ లో క్లోజ్ చేసుకున్నట్టయితే వాళ్ళు ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. అంటే మనకు 10,000 పీవీ సేవ్ అవుతుంది. అది గమనించండి. దీన్ని పర్ఫార్మెన్స్ బోనస్ అంటాము. అంటే మన పర్ఫార్మెన్స్ బట్టి ఇచ్చేది పర్ఫార్మెన్స్ బోనస్, అంతే, రైట్ సార్? ఎగ్జాంపుల్ మీకు షేరింగ్ తెలుసు. డిపెండ్స్ ఆన్ మనం 14% లో ఉంటే, మనం జాయిన్ చేసిన పర్సన్ 6% లో ఉంటే గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం పర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. ఒకవేళ 6% లో ఉన్న వ్యక్తి ద్వారా మనకి 88% వస్తుంది. అదే విధంగా బి అనే వ్యక్తి 9% లో ఉంటే మనం 14% లో ఉన్నాం. యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాం కాబట్టి యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్, నాన్ క్వాలిఫైడ్ సిల్వర్ డైరెక్టర్ కూడా 14% గా వచ్చిన వాళ్ళు ఉంటారు. అక్కడ 9% ఏదైతే పర్సన్ 9% కి వచ్చాడు, ఇఫ్ బి మనం జాయిన్ చేసిన వ్యక్తి 9% కి వచ్చారు, ఆ 9% తీసేసి మిగతా 5% బోనస్ ఏదైతే ఉందో అది పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. గ్యాప్ కమిషన్ ఏదైతే ఉందో దాన్నే పర్ఫార్మెన్స్ బోనస్ అని అంటారు. ర్యాంక్ వైజ్ గా మనం చూసినట్టయితే మనం సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే 80,000 పీవీ, 80,001 పీవీ, నాట్ 80,000 పీవీ, 80,001 పీవీ, రైట్? సింగిల్ మంత్ క్యాలెండర్ మంత్ లో చేయాలి అని అంటే 70,000 పీవీ. ఎంత? 70,000 పీవీ. మన అండర్ లో ఒక లైఫ్ లైన్ తెచ్చి లైఫ్ లైన్ ఒకరిని సిల్వర్ డైరెక్టర్ చేస్తే మనం పెరల్ డైరెక్టర్ అని అంటాము. 1 lakh సిల్వర్ డైరెక్టర్ ఉంటే పెరల్ డైరెక్టర్, 2 lakh సిల్వర్ డైరెక్టర్ ఉంటే ఎమరాల్డ్, 3 lakh సిల్వర్ డైరెక్టర్ ఉంటే గోల్డ్, 4 lakh సిల్వర్ డైరెక్టర్ ఉంటే ప్లాటినం, 6 lakh సిల్వర్ డైరెక్టర్ ఉంటే డైమండ్, 8 lakh సిల్వర్ డైరెక్టర్ ఉంటే క్రౌన్, 10 lakh సిల్వర్ డైరెక్టర్ ఉంటే డబుల్ క్రౌన్, 12 lakh సిల్వర్ డైరెక్టర్ ఉంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, 14 lakh సిల్వర్ డైరెక్టర్ ఉంటే డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, 16 lakh సిల్వర్ డైరెక్టర్ ఉంటే అంబాసిడర్ డైరెక్టర్,
18 లైక్ సిల్వర్ డైరెక్టర్ ఉంటే క్రౌన్ అంబాసిడర్ డైరెక్టర్, మనకి ఎవరు అంబాసిడర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వీఆర్ ఆల్ అంబాసిడర్ కనబడుతుంది. ఒక్కసారి వన్స్ సిల్వర్ డైరెక్టర్ అయితే మీకు సిల్వర్ డైరెక్టర్ బోనస్ యాజ్ పర్ కంపెనీ టర్న్ ఓవర్ మంత్లీ 3% ఏదైతే ఉందో అది పక్కన పెట్టేసి, ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ న్యూగా అచీవ్ అయ్యారో, అదే విధంగా ఆ మంత్ లో సిల్వర్ డైరెక్టర్ క్రైటీరియా ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ బోనస్ ని ఇవ్వడం జరుగుతుంది. దాన్నే సిల్వర్ డైరెక్టర్ బోనస్ అంటాము. వన్స్ ఒకసారి సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత మనం ఎవ్రీ మంత్ సిల్వర్ డైరెక్టర్ లెవెల్ ని మెయింటైన్ చేయాలి. ఈ 3% లో నాకు షేర్ కావాలి అనుకునే వాళ్ళు జస్ట్ 25,000 పీవీ చేస్తే చాలు, 14% తో పాటుగా 3% సిల్వర్ డైరెక్టర్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, దిస్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు చెప్తాను వినండి. సార్, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, మా అక్క ఉంది, మా తమ్ముడు ఉన్నాడు, మా తాత ఉంది, మా నాన్నమ్మ ఉంది, మా అత్తే ఉంది, మా బామ్మర్ది ఉన్నాడు అని చెప్పేసి ఫ్రంట్ లో వేశారు అనుకుందాం. ఏంటంటే ఎవరైతే డైరెక్ట్ స్పాన్సర్ ఉంటారో డైరెక్ట్ లీడర్ ఉండాలి. మనకి ఏంటంటే డైరెక్ట్ ఎవరైతే మనం జాయిన్ చేస్తున్నామో అతను వర్క్ చేసి ఉండాలి, అతనికి డ్రీమ్స్ ఉండాలి. అతను నేను 5 lakhs ఎర్న్ చేస్తున్నా అన్న కాన్సెప్ట్ లో ఉన్న వ్యక్తిని మాత్రమే ఫ్రంట్ లో వేసుకోండి. లేదు నేను ఫ్రంట్ లో మా బ్రదర్ నేసేసి కింద మొత్తం టీమ్ ని లీడర్స్ నేస్తాను అని అంటే కుదరదు. ఎందుకంటే బ్రదర్ సైడ్ వాల్యూ చేయకుంటే నీకు ఫ్రంట్ లైన్ బోనస్ రాదు. మన ఫ్రంట్ లో ఎవరైతే మోర్ దాన్ 10,000 తీసుకుంటున్నారో అప్పుడు మనకు 10% అంటే 1,000 రూపీస్ మనకు ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. లేదు ఫ్రంట్ లో తీసుకోవట్లేదు, అతని డౌన్ లో తీసుకుంటున్నారు అని అంటే అతను చెక్ మనకి ఎంత కావాలి తెలుసా? 25,000 కావాలి. రైట్, మోర్ దాన్ 25,000 కావాలి. కాబట్టి ఒక్కసారి లీడర్స్ ఆలోచన చేయండి, డ్రీమ్స్ ఉన్న వాళ్ళని తీసుకోండి. విన్ విన్ సిచ్యువేషన్ లో ఈ ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ పెట్టారు, ఇక్కడ అప్ లైన్ గెలుస్తారు. ఎట్ ఏ టైం మనకి వచ్చిన లైఫ్ లైన్ కూడా గెలిసే ప్యారలల్ లో వర్క్ చేసే కంపెనీ ఏదైనా ఉంది అని అంటే, ప్లాన్ ఏదైనా ఉంది అని అంటే సనెడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్. మనం ఏం చేయాలి అని అంటే క్వాలిఫికేషన్ కండిషన్ ఏంటి? ఎవరైతే మన అండర్ లో మన లైఫ్ లైన్ సిల్వర్ డైరెక్టర్ అవుతున్నారో, అచీవ్ అవుతున్నారో, ఎవ్రీ మంత్ సిల్వర్ మెయింటైన్ చేస్తున్నారో, మనం సైడ్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేస్తున్నామో అప్పుడు మనకి బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ 19% ఇస్తున్నటువంటి ఏకైక కంపెనీ సనెడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. రైట్, 19% వస్తుంది మనకి. రైట్, మనకి సైడ్ వాల్యూమ్ వచ్చేసి 25,000 పీవీ చేసినట్టయితే వచ్చేస్తుంది బిజినెస్ బిల్డింగ్ బోనస్. మనం 25,000 మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఇన్కమ్ కోసం చాలా మంది ఆతృతతో ఎదురు చూస్తారు కాబట్టి. రైట్, బిజినెస్ బిల్డింగ్ బోనస్ యాజ్ పర్ స్ట్రక్చర్, యాజ్ పర్ చార్ట్ ప్రకారం ఇస్తారు. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. మన అండర్ లో ఒక సిల్వర్ డైరెక్టర్ వచ్చేసి ఫ్రంట్ లైన్ బోనస్ కావాలి అని అంటే 10,000 ఇన్కమ్ రావాలి. 10,000 ఇన్కమ్ రావాలంటే మోర్ దాన్ 70,000 పీవీ నా ఫ్రంట్ లైన్ లో 70,000 పీవీ దాటి ఉంటాడు. కాబట్టి మనం ఆటోమేటిక్ గా ఎల్ఓబి అచీవర్ అవుతాం. ఎస్, ఎల్ఓబి అచీవర్ అవుతే సైడ్ వాల్యూమ్ ఎంత తీయాలి? 35,000 పీవీ. 25,000 పీవీ తెస్తే బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, బట్ ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ రాదు. 35,000 పీవీకి 1 పీవీ తక్కువ మీకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ రాదు. సిల్వర్ డైరెక్టర్ లైన్ లో ఎంత రావాలి? 70,000 పీవీ వస్తే అతను 10,000 ఇన్కమ్ ఎర్నర్. 10,000 ఇన్కమ్ ఎర్నర్ అవుతే మనకు అడిషనల్ బెనిఫిట్ ఏంటి? యాజ్ ఏ అప్లైన్ గా అప్లైన్ కి ఫ్రంట్ లైన్ బోనస్ వస్తుంది, అదే విధంగా ఎల్ఓబి వస్తుంది, బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. రైట్, ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, ఎవరికి చెప్పినా ఒకటే చెప్పండి, 35,000 పీవీ సైడ్ వాల్యూమ్ అని చెప్పేసి చెప్పండి. రైటా, 1 లైన్ సిల్వర్ డైరెక్టర్ ఉండి 70,000 పీవీ వస్తే సిల్వర్ డైరెక్టర్ లైన్ లో సైడ్ వాల్యూమ్ 35,000 పీవీ తీసుకుంటే మీరు ఎల్ఓబి అచీవర్. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మనకి ఎంత ఇస్తున్నారు? 21% ఇస్తున్నారు. ఎంత? 21%. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ యాజ్ పర్ స్ట్రక్చర్ ప్రకారం వస్తుంది. దిస్ ఈస్ నాట్ ఏ ట్రావెల్ ఫండ్. రైట్, దిస్ ఈస్ అ ట్రావెల్ బోనస్. ఇది గమనించండి, చాలా మంది బోనస్ కి ఫండ్ కి చాలా తేడా ఉందండి. ఫండ్ అంటే చూపిస్తారు, బోనస్ అంటే ఇచ్చేస్తారు. రైట్, ఎవ్రీ మంత్ పేఅవుట్ తో పాటుగా బోనస్ ని రిలీజ్ చేస్తారు. ట్రావెల్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. మనం చేయాల్సిందల్లా ఒకటి, లైఫ్ లైన్స్ 3 మెంబర్స్ ని సిల్వర్ డైరెక్టర్ అచీవ్ చేయాలి. ఏంటి? సిల్వర్ డైరెక్టర్ అచీవ్ చేయాలి. ఇక్కడ క్రైటీరియా ఏంటంటే ఎవ్రీ మంత్ సిల్వర్ డైరెక్టర్ బోనస్ కావాలి అంటే 25,000 పీవీ చేశారు, ఓకే, 28,000 పీవీ మెయింటైన్ చేయాలి. ఎవరు? 3 సిల్వర్ డైరెక్టర్స్ 28,000 పీవీ మెయింటైన్ చేస్తే యూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ ట్రావెల్ బోనస్. ట్రావెల్ బోనస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కార్ బోనస్ అండి, జస్ట్ 4 లైన్స్ పైన మనము సిల్వర్ డైరెక్టర్ 4 లైన్స్ లో క్వాలిఫై చేసుకుంటే చాలు. వాళ్ళు ఏంటంటే 50,000 పీవీ 50,000 పీవీ ఈచ్ సిల్వర్ 50,000 పీవీ చేయాలి. ఒక లైన్ లో 50,000 పీవీ అంటే 4 లైన్స్ లో 50 వస్తే యూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ కార్ బోనస్ ఫస్ట్ మంత్ ఆన్వర్డ్స్. 3 నెలలు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్న వ్యక్తులకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 50,000 పీవీ చేస్తే ఎల్ఓబి రాదు. మనం ఆలోచన చేయాల్సింది 70,000 పీవీ. ఫ్రంట్ లైన్ కి 10,000 ఇన్కమ్, ఫ్రంట్ లైన్ బోనస్ మిస్ అవ్వము, 70,000 పీవీ వస్తే ఎల్ఓబి మిస్ అవ్వము. కాబట్టి మనం 50,000 పీవీ పెట్టుకోకూడదు. ఏం పెట్టాలి? 70,000 పీవీ ఈచ్ లైన్. యూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ కార్ బోనస్. కార్ బోనస్ రావాలి అని అంటే 4 లైన్ లో 50,000 పీవీ కాదు, 70,000 పీవీ
ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం గమనించండి, కార్ బోనస్ కి క్యాపింగ్ లేదు. కార్ బోనస్ కి క్యాపింగ్ లేదు. అన్లిమిటెడ్ గా కార్ బోనస్ ఇస్తారు. డిపెండ్స్ ఆన్ మీ బిజినెస్, డిపెండ్స్ ఆన్ యువర్ డ్రీమ్స్, డిపెండ్స్ ఆన్ మీరు తీసుకొచ్చే లీడర్స్. మనకి హౌస్ బోనస్, చాలా మందికి డ్రీమ్స్ ఉన్నాయి, ఇల్లు కట్టుకోవాలని డ్రీమ్స్ చాలా మంది ఉన్నాయి. ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే సనెడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకి ఇవ్వడం జరిగింది. మనం చేయాల్సిందల్లా ఒకటి నలుగురికి లైఫ్ ఇచ్చేసి, లేదంటే నలుగురిని సిల్వర్ డైరెక్టర్ చేసేసి ఒక 4 మెంబర్స్ ద్వారా 1,50,000 PV ఈచ్ లైన్ నుంచి తీసుకొస్తే హౌస్ బోనస్ ని క్వాలిఫై అవుతారు. 4 లైన్స్ లో 1,50,000 వచ్చినట్టయితే యూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ ఫస్ట్ మంత్ ఆన్వర్డ్స్ హౌస్ బోనస్. సెల్ఫ్ పీవీ ఇన్ఫర్మేషన్ అండి. క్యుములేటివ్ ప్లాన్, ఓన్లీ ప్రమోషన్స్ ఉంటాయి, డిమోషన్స్ ఉండవు. నెవర్ రీచెస్ జీరో, ఎప్పుడు జీరో కాదు మీకు పీవీ. నో రీక్వాలిఫికేషన్, వన్ టైమ్ అచీవ్మెంట్. ఒకసారి అచీవ్మెంట్ అయితే మళ్ళీ క్వాలిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. నో రెన్యువల్, ఎర్న్ అన్లిమిటెడ్ ఇన్కమ్. మనకు క్లబ్ చార్ట్ ఉంది. టోటల్ ఎర్నింగ్ వైజ్ ఐబిఓ క్లబ్ ఎవరైతే అచీవ్ చేస్తున్నారో వాళ్ళు 50,000 నుంచి 1 lakh, 1 month లో కాదండి, కుములేటివ్ అవుతుంది ఇన్కమ్. స్టార్ క్లబ్ అచీవర్ కావాలి అని అంటే 1 lakh నుంచి 2,50,000 తీసుకుంటున్న వారు స్టార్ క్లబ్ అచీవర్స్. సిల్వర్ స్టార్ క్లబ్ అవ్వాలి అని అంటే 2,50,000 నుంచి 5 lakhs తీసుకుంటున్న వాళ్ళు సిల్వర్ స్టార్ క్లబ్. బ్లూ స్టార్ క్లబ్ 5 lakhs to 7,50,000. పర్పుల్ స్టార్ క్లబ్ 7,50,000 to 10 lakhs. గ్లోయింగ్ స్టార్ క్లబ్. ఇలా క్లబ్ వైజ్ చూసుకుంటే బిలియనియర్ క్లబ్ 10 crore ప్లస్ ఉంది. ఓకేనా? వన్ అండ్ ఆల్ విష్ యు వెల్త్, వి డూ వాట్ వి కమిట్. మీరు ఏదైతే కమిట్మెంట్ ఇస్తారో అదే మేము చేస్తామని అంటుంది కంపెనీ.